ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ టూర్లో భాగంగా ప్రధాని సైప్రస్, కెనడా, క్రొయేషియాలో పర్యటించనున్నారు. ఆయా దేశాధినేతలతో కీలక చర్చలు జరపనున్నారు. ఇప్పుడు వివరాలు చూద్దాం. మూడు దేశాల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఢిల్లీ నుంచి పయనమయ్యారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా సైప్రస్, కెనడా, క్రొయేషియాలో ప్రధానమంత్రి పర్యటించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ నేడు, రేపు ఆ దేశంలో పర్యటించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీనే. పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన పలు కీలక రంగాలపై చర్చలు జరపనున్నారు. దీంతో పాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రవాస భారతీయులకు పిలుపునివ్వనున్నారు. సైప్రస్తో భారత్కు దశాబ్దాల అనుబంధం ఉండగా దీన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని పర్యటన ఉపయోగపడనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతంతో భారత్ సంబంధాల బలోపేతం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత పటిష్టం చేసే విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో సైప్రస్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సైప్రస్ పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి నుంచి నేరుగా కెనడాకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు రేపు, ఎల్లుండి కనడాస్కిస్లో జరగనున్న G7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం, క్వాంటం సంబంధిత అంశాల గురించి చర్చలు జరపనున్నారు. కెనడా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 18న ప్రధాని మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.